నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నరేష్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు హైలైట్స్ చూద్దాం. కేబినెట్ విస్తరణ ముహూర్తంపై చంద్రబాబు నాయుడు తర్జన భర్జనలు. కళా కుటుంబంలో మంత్రి పదవి కలకలం. తెలంగాణ అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంపై విపక్షాల ఆగ్రహం. చరిత్రలో కలిసిపోనున్న రైల్వే బడ్జెట్. కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఒకటా 9 ఈ రెండు తేదీలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తర్జన భర్జనలు పడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు ఏ రోజు చేపట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. కుమారుడు లోకేష్ జాతకానికి సరిపోయే ముహూర్తం కోసం ఆయన వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. అక్టోబర్లో ఏపీ మంత్రివర్గ విస్తరణని జోరుగా ప్రచారం. ముహూర్తంపై సర్వత్రా ఉత్కంఠ. లోకేష్ జాతకంతో విస్తరణకు లింకు. లోకేష్కు సరిపోయే ముహూర్తం కోసం వెతుకులాట. 1వ తేదీ లోకేష్కు సరిపోతుందంటూ ప్రచారం. 9వ తేదీ ఇంకా మంచిదంటూ మరో ప్రచారం. సీఎం అధికారిక ప్రకటన కోసం టీడీపీ నేతల ఎదురుచూపులు. పదవి ఉంటుందా ఊడుతుందా అన్న ఆందోళనలో ఉన్న మంత్రులు, మంత్రి పదవి కోసం ఆరాటపడుతున్న నాయకులకు ఇప్పుడు ముహూర్తం టెన్షన్ పట్టుకుంది. ప్రతిదానికి ముహూర్త బలం కోసం ఆరాటపడే సీఎం చంద్రబాబు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా అదే ఫార్ములా అనుసరించాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. కుమారుడు లోకేష్ను కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు తనయుడికి సరిపోయే ముహూర్తం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా పెనుమార్పులు, వచ్చే ఎన్నికలు ఎదుర్కొనే జట్టు ఇదే ఉంటుంది కనుక ఆచితూచి మరీ మంచి ముహూర్తం కోసం సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పరిశీలనలో 2 ముహూర్తాలున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 1, అక్టోబర్ 9 మంచి రోజులని వేద పండితులు సూచించినట్టు సమాచారం. ఈ 2 తేదీల్లో ఏదో ఒక రోజు మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి పదవి అనేది లోకేష్ రాజకీయ భవిష్యత్ జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయం కావడంతో 1కి 2 సార్లు జాతకాన్ని, విస్తరణ ముహూర్తాన్ని సీఎం పరిశీలిస్తున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఆస్థాన పండితులందరూ ఇప్పుడు మంచి ముహూర్తాన్ని వెతికే పనిలో ఉన్నారు. అక్టోబర్ 1వ తేదీ లోకేష్కు అనుకూలంగా ఉందని కొందరు పురోహితులు సూచించినట్టు ప్రచారం సాగుతోంది. అక్టోబర్ 9వ తేదీ కూడా మంచి ముహూర్తమని పండితులు చెబుతున్నారు. ఈ రెండింటిలో సీఎం ఏ ముహూర్తానికి మొగ్గు చూపుతారో తేలాల్సి ఉంది. 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దసరా నవరాత్రులు ఉన్నందున ఆ రోజుల్లోనే విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయదశమి నాటికి కొత్త కేబినెట్ కొలువు తీరేలా సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. ఏపీ సీఎం చంద్రబాబు చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ ఒక కుటుంబంలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. మంత్రి పదవి కోసం అన్నదమ్ముల కుటుంబాల మధ్య విభేదాలు ఏర్పడడం తప్పేలా లేదు. కళా కుటుంబంలో మంత్రి పదవి కలకలం. అన్నదమ్ముల కుటుంబాల్లో పొలిటికల్ క్లాష్. మరదలి పదవి తనకు కావాలంటున్న బావ. మృణాలని పదవి ఆశిస్తున్న కళా వెంకటరావు. విజయనగరం జిల్లాలో మారుతున్న రాజకీయాలు. ఫిరాయింపు ఎమ్మెల్యే సుజయ్కి మంత్రి పదవిని ప్రచారం. బీసీ నినాదం తీసుకొస్తున్న కాపు నేతలు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి రాజులకేనా అంటూ అసంతృప్తి. మంత్రివర్గ విస్తరణపై ఉత్తరాంధ్రలో ఉత్కంఠ. ఉత్తరాంధ్ర టీడీపీలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రి కిమిడి మృణాలిని. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు తమ్ముడు భార్య ఆమె. ఉత్తరాంధ్రలో కాపు సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం టీడీపీకి వహిస్తున్న ప్రముఖ కుటుంబం వీరిదే. ఇప్పుడు ఆ కుటుంబంలో మంత్రి పదవి రేసు మొదలైంది. త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగనుందనే ప్రచారం సాగుతుండటంతో ఈ కుటుంబంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు కేబినెట్లో స్థానం కోరుకుంటున్నారు. బలమైన సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటమే కాదు, సీనియర్ ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని కళా వెంకటరావు కోరుతున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడుతో తీవ్రమైన విభేదాలు ఉన్న కళా వెంకటరావు ఎలాగైనా మంత్రి పదవితో జిల్లాలో తన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి పొందాలని భావిస్తున్నారు. కళా వెంకటరావు కుటుంబానికి చెందిన డాక్టర్ కిమిడి మృణాలిని ప్రస్తుతం కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. కళా వెంకటరావు కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగానే చంద్రబాబు ఆమెకు అవకాశం ఇచ్చారు. విజయనగరం జిల్లాలో బలమైన తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆమె మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు కళా వెంకటరావు మంత్రి కావాలన్న బలమైన కోరిక కిమిడి మృణాలిని పదవికి ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది.
ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరు మాత్రమే పదవిలో ఉండటం ఖాయమని టీడీపీ వర్గాలు అంటున్నాయి. 2.5 ఏళ్లు తన మరదలికి అవకాశం ఇచ్చారు కనుక ఇప్పుడు తనకు అవకాశం ఇవ్వాలన్నది కళా వెంకటరావు వాదన. గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కిమిడి మృణాల్ని పెద్దగా పాలనపై ముద్ర వేయలేకపోయారు. అలా అని ఎటువంటి అవినీతి వ్యవహారాల్లోనూ ఆమె ఇరుక్కోలేదు. మంత్రి అయినా సరే చాలా సాధారణ రాజకీయ నాయకురాలుగానే ఉంటున్నారు. విజయనగరం జిల్లాలోని రాజకీయ సమీకరణాలు ఆమెకి వ్యతిరేకంగా మారాయి. జిల్లాలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు మంత్రికి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. ఈ గొడవ నడుస్తుండగానే వైఎస్ఆర్సీపీ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ ఫిరాయించారు. ఇప్పుడు సుజయ్ కృష్ణ రంగారావుని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం టీడీపీలో విస్తృతంగా సాగుతోంది. ఇది కూడా కళా వెంకటరావు వర్గం చేస్తున్న ప్రచారమేననే వాదనలు వినిపిస్తున్నాయి. సుజయ్ కృష్ణ రంగారావుకు మంత్రి పదవంటే విజయనగరం జిల్లా కాపు నేతలు వ్యతిరేకిస్తున్నారు. తూర్పు కాపులు బలమైన బీసీ వర్గానికి చెందినవారని, అటువంటి బీసీలను కాదని ఓసీలకు ఎలా పదవిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రిగా సుజయ్ కృష్ణ రంగారావుకు అవకాశం ఇస్తే మొత్తం పదవులన్నీ రాజులకే ఇచ్చినట్టు అవుతుందని టీడీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నారు. బీసీ నేతల వాదనకు కౌంటర్గా ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు ఉత్తరాంధ్ర సమీకరణను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఉత్తరాంధ్రలో 2 విలమ మంత్రులు, మరో 2 కాపు మంత్రులు ఉన్నారని, కాపులకు అన్యాయం జరగలేదన్నది ఆయన చెప్తున్న మాట. అంతేకాదు, విజయనగరం జిల్లాలో పార్టీని వచ్చే ఎన్నికల్లో తామే ముందుండి నడిపిస్తామని సీఎంకు చెప్పినట్టు తెలుస్తోంది. సుజయ్ కృష్ణ రంగారావుకు కళా వెంకటరావు మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. కళా వెంకటరావు కుటుంబంలో మంత్రి పదవి రేసు అటు విజయనగరం, ఇటు శ్రీకాకుళం జిల్లా రాజకీయ సమీకరణాలు మార్చబోతోంది. చంద్రబాబు తీసుకునే నిర్ణయం టీడీపీ బీసీ, ఓసీ నినాదాలను ఎలా సంతృప్తిపరుస్తుందో వేచి చూడాలి. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. అసెంబ్లీ సమావేశాల విషయంలో తెలంగాణ సర్కారు అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమావేశాలు నిర్వహించాల్సిన సర్కారు అసెంబ్లీని ఎలా ప్రోరోగ్ చేస్తుందని ప్రశ్నించాయి. ప్రతిపక్షం నిలదీస్తుందనే భయంతోనే సమావేశాలు నిర్వహించేందుకు జంగుతోందని విమర్శించాయి. ఉన్న పరంగా తెలంగాణ అసెంబ్లీని ప్రోరోగ్ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నెల 20 నుంచి 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని గత నెల జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ అధ్యక్షతన అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమక్షంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం అంటే అసెంబ్లీని అవమానించడం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్డినెన్స్ల కోసం అసెంబ్లీని ప్రోరోగ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నాయి. కనీసం 1 రోజు అటో ఇటుగా ఉండాల్సిన సమావేశాలని గవర్నర్తో ప్రోరోగ్ చేయించి మరి ఈ రకంగా చేయటం అనేది మరి ఇది కేసీఆర్ మార్క్ డెమోక్రసీ అనక ఏమనాలి. లెజిస్లేచర్ వ్యవస్థను కూడా బుల్డోజ్ చేసుకుంటూ ఒక హిడెన్ ఎజెండాతో ఉద్దేశపూర్వకంగా లెజిస్లేచర్ వ్యవస్థని అవమానపరిచిన నేపథ్యంలో ఇది మంచిది కాదు. ప్రజల్ని అవమానపరుస్తున్నారు మీరు. ప్రజాస్వామ్య వ్యవస్థని, ఎలక్టెడ్ వ్యవస్థని, ఈ 2 సభల గౌరవాన్ని కూడా మీరు ఏదీ పాటించట్లా. తక్షణం శాసన మండలి, శాసనసభ సమావేశాలని సమన్ చేయండి. అసెంబ్లీ అంటే సీఎం కేసీఆర్ కు లెక్క లేకుండా పోయిందని మండిపడ్డారు బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి. గతేడాది కూడా శీతాకాల సమావేశాలు నిర్వహించలేదని గుర్తు చేశారు. ఈ దఫా కూడా అలాగే వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ పాలన సరికాదని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరి ఇచ్చిన మాటను ఉల్లంఘిస్తూ తీసుకున్నట్టు నిర్ణయాన్ని కాలరాస్తూ శాసనసభ సమావేశాలను ప్రోరోగ్ చేయడము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తుంది. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధము. ఈ ప్రభుత్వము అసెంబ్లీ ప్రాతిపదికన పనిచేస్తుందా, ఆర్డినెన్స్ల ఆధారంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందా ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన అవసరం. జిల్లాల విభజన తుది ప్రకటన ఏదైతున్నదో అసెంబ్లీలో చర్చించే వరకు వాయిదా వేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అసెంబ్లీ నిర్వహణపై ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ విపక్ష నేత జానారెడ్డి ప్రశ్నించకపోవడంపై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యలు చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేయాల్సిన జానారెడ్డి ఖరారైన స్కెడ్యూల్ను ప్రభుత్వం తుంగలో తొక్కినా పట్టించుకోకపోవడం ఏంటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. దీటైన ప్రతిపక్షం లేకపోవడం వల్లే సీఎం కేసీఆర్ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఇప్పటికైనా జానారెడ్డి ప్రతిపక్ష నేతగా అధికార టీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరించాలన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం.
ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ చూద్దాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్ టు పొలిటికల్ కారిడార్. విశ్వనగరంగా అభివృద్ధి చెందాల్సిన భాగ్యనగరం ఇప్పుడు విశ్వనరకంగా మారిందా? హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ప్రజలకిచ్చిన మాటలను తెలంగాణ ప్రభుత్వం మర్చిపోయిందా? రోడ్ల అధ్వాన్న పరిస్థితికి కారకులెవరు? హైదరాబాద్ నగరంలో ప్రయాణం అంటే ప్రత్యక్ష నరకమేనా? కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. తరచూ మనం ఒక మాట వింటాం. అదేమిటంటే హైదరాబాద్ను విశ్వనగరంగా చేసేస్తున్నామని పాలకులు ఘంటాపథంగా ఘనంగా చెబుతుంటారు. హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ కానీ ఎన్ని మాటలు చెప్పారు. ఎన్ని చోట్ల కేటీఆర్ ఇతర మంత్రులు ఎన్ని రకాల శంకుస్థాపనలు చేశారు. ఎక్కడ చూసినా వంతెనలే వంతెనలు అన్నట్లుగా హడావుడి చేశారు. అదేదో కంపెనీకి కూడా కాంట్రాక్టులు ఖరారైపోయినట్లు ప్రచారం చేశారు. అవన్నీ ఏమయ్యాయో తెలియదు కానీ ఇప్పుడు హైదరాబాద్ గోతుల నగరంగా మారి విశ్వ నరకం చూపిస్తోందని ప్రజలంతా రోధిస్తున్నారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా డ్రైనేజీలో పడి కొట్టుకుపోయే దుస్థితి విశ్వనగరానికి పట్టడం ఎంత దురదృష్టకరం. ఇప్పుడు భారీ వర్షాలు పడితే నగరం అంతా అల్లకల్లోలం అవుతుంటే ప్రజలకు ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు. అపార్ట్మెంట్లలో మొదటి అంతస్తు వరకు నీరు వచ్చిందంటే ఎంత భారీ వర్షం పడిందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పు పట్టకపోయినా కొంతవరకైనా బాధ్యత వహించక తప్పదు. ఆకాశ వంతెనలు కట్టకపోతే మాని రోడ్డు మీద నడిచే పరిస్థితి అయినా కల్పించకపోతే ఖచ్చితంగా అది ప్రభుత్వ వైఫల్యంగానే పరిగణించాలి. ఎన్నికలు జరిగిన తర్వాత ముందుగా ఒక షెడ్యూల్ ప్రకారం రోడ్లు మెరుగుపరిచి ఉంటే ఎంతో బాగుండేది. కానీ కార్పొరేషన్ డబ్బును వేరే అవసరాలకు ప్రభుత్వం వాడుకోవడంతో వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న హైదరాబాద్ కార్పొరేషన్లో ఇప్పుడు నిధుల కొరత ఏర్పడిందట. చివరికి రోడ్లు వేయాలంటే రోడ్ల మీద గుంతలు లెక్కపెట్టి మరీ టీవీల్లో చూపిస్తే పరిస్థితి నిజంగా అది పాలకులకు ఎంతవరకు గౌరవమో వారే అర్థం చేసుకోవాలి. చివరికి ట్రాఫిక్ ఎమర్జెన్సీలు ప్రకటించి హైదరాబాద్ ప్రజలు వర్షం పడితే బయటికి రావద్దని అధికారులు హెచ్చరించే దశకు చేరుకున్నాం. ఇది మన విశ్వనగర పరిస్థితి. ఒక్క ఎర్రగడ్డ నుంచి మియాపూర్ వరకు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోతే ప్రజలు ఎక్కడో నరకం చూడనక్కర్లేదు. ఒక్కసారి హైదరాబాద్ రోడ్డుపై వెడితే చాలు ప్రత్యక్ష నరకం చూడవచ్చన్న చందంగా పరిస్థితి మారితే ఈ గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రి కేటీఆర్ కానీ స్పందించి మామూలు రోడ్లు ప్రజలు నడవడానికి వీలుగా తయారు చేస్తే వారికి మనం 10,000 దండాలు పెడదాం. ప్రజా సమస్యలు వివాదాలపై సర్కారును నిలదీసేందుకు తెలంగాణ పొలిటికల్ జేఏసీ సిద్ధమవుతోంది. రైతులతో చలో హైదరాబాద్ నిర్వహించాలని భావిస్తున్న టీజాక్ ముందస్తుగా గాంధీ జయంతి నాడు మౌన దీక్షకు సిద్ధమవుతుంది. ఇటు కొత్త జిల్లాల విషయంలో కూడా ప్రభుత్వ తీరుపై ఉద్యమాలలో టీజేఏసీ కీలక పాత్ర పోషిస్తోంది. ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు కూడా ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని టీజేఏసీ భావిస్తోంది. ఉద్యమాలపై దృష్టి సారించిన టీజేఏసీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైన కార్యాచరణ ప్రణాళిక. రైతు సమస్యలు, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్యమాలు. అక్టోబర్ 2న గాంధీ సమాధి దగ్గర మౌన దీక్ష. చలో హైదరాబాద్ నిర్వహించే యోచనలో టీజేఏసీ. తెలంగాణలో ప్రజా సమస్యల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీజేఏసీ నేతలు అంటున్నారు. తెలంగాణ ఏర్పడి 2 ఏళ్లు గడిచిన క్రమంలో సర్కారుపై ఉద్యమాలు చేసేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రైతు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వంపై తొలి దీక్షకు జేఏసీ రెడీ అయింది. రైతు సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చింది. వర్షాభావ పరిస్థితులు, తెలంగాణలో కరువు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై గత కొద్ది రోజులుగా జేఏసీలో చర్చ సాగుతోంది. రైతు సమస్యలపై ప్రభుత్వంలో చిత్తశుద్ధి లోపిస్తోందని జేఏసీ సమావేశంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ విధానాన్ని ప్రకటిస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోవడం లేదని రైతులు అభిప్రాయపడ్డారు. రైతు సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా చలో హైదరాబాద్ నిర్వహించాలని జేఏసీ భావిస్తోంది. చలో హైదరాబాద్కు ముందు హైదరాబాద్లోని గాంధీ సమాధి దగ్గర అక్టోబర్ 2న మౌన దీక్ష నిర్వహించాలని జేఏసీ నిర్ణయించింది. రైతు సమస్యలే కాదు, తెలంగాణకు సంబంధించి అనేక కీలక అంశాలపై టీఆర్ఎస్ సర్కారు తీరును టీజేఏసీ తప్పుబడుతోంది.
మల్లన సాగర్తో పాటు ప్రాజెక్టుల నిర్మాణంపై సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై జేఏసీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. డిపిఆర్ లేకుండా ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మిస్తారని కోదండరాం ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని ఆయన అంటున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా సర్కారు అనుసరిస్తున్న విధానంపై జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఏ ప్రాతిపదికన జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారని కోదండరాం నిలదీస్తున్నారు. హడావుడిగా జిల్లాల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ మేము గవర్నమెంట్ ఏం కోరుతున్నామంటే, మీరు ఇంత హడావుడిగా నిజంగా చేయదలుచుకుంటే మీరు ఈ గైడ్లైన్స్ను ప్రాతిపదికగా తీసుకుని, ఇప్పటికీ జిల్లాల ఏర్పాటు విషయంలో గైడ్లైన్స్ ప్రాతిపదిక ఏది రాలేదు. సిపిఐ పార్టీ వాళ్ళు ప్రాతిపదికను ప్రకటించమని అడిగినారు, గవర్నమెంట్ రాలేదు. మేము కాంగ్రెస్ వాళ్ళు మీటింగుల్లో కలిసినప్పుడు అడిగితే మీరు మరి ఏమడిగినారు మీరు అని అంటాం, అంటే ప్రాతిపదిక అడిగినాం అన్నారు. మరి ప్రాతిపదిక మీరు అడిగితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దీనికి ఏం ప్రాతిపదిక ఉంటుంది అని మాకు సమాధానం వచ్చింది అని అన్నారు. అదే కనుక నిజంగా గవర్నమెంట్ అప్రోచ్ అయితే చాలా అన్యాయం ఉంటుంది. ఒక ప్రాతిపదిక అనేది ఉండాలి దీనికి అని మేము కోరుతున్నాం. అదేవిధంగా తుది నిర్ణయం అనేది నియమావళి ఆధారంగా జరగాలి. అదేవిధంగా ఇంకొకటి ప్రజాభీష్టాన్ని విస్మరించడానికి వీలు. మొత్తం మీద సర్కారుపై పోరు చేసేందుకు జేఏసీ తొలి అడుగు వేస్తోంది. ఇతర రాజకీయ పార్టీల మాదిరిగా కాకుండా అంశాల వారీగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జేఏసీ సిద్ధమవుతోంది. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. ఇక రైల్వే బడ్జెట్ చరిత్రే. కొత్త రైళ్ల ప్రకటనలు, పొడగింపులు, విస్తరణలు ఇక ఎప్పుడో కానీ కనిపించావు. అవును, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయాలన్న ప్రధాని మోదీ ఆలోచనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ఇక బడ్జెట్ రూపొందించాల్సిన పని తప్పింది. రంగు రూపు మార్చుకుంటూ వస్తున్న భారత రైల్వే మరో సమూల మార్పునకు వేదికైంది. సంకీర్ణ సర్కారులో ప్రచారాస్త్రంగా మారిన రైల్వే బడ్జెట్ కాలగర్భంలో కలిసిపోతోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు కొలువుదీరిన సమయాల్లో అత్యంత ఆకర్షణీయ మంత్రిత్వ శాఖగా రైల్వే శాఖ నిలిచిపోయింది. రైల్వే శాఖకు ప్రాతినిధ్యం వహించిన మంత్రులు సొంత నియోజకవర్గాలు, సొంత రాష్ట్రాల వైపు రైళ్లను పరుగుపెట్టించిన విషయం బడ్జెట్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేయాలన్న తాజా నిర్ణయంతో రైల్వే శాఖ తన ప్రాధాన్యత కోల్పోవడం తథ్యం. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వేకు ప్రత్యేకంగా బడ్జెట్ ఉండదు. రైల్వేలో అనేక సంస్కరణలకు తెరతీసిన పక్కా ప్రొఫెషనల్ రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే బడ్జెట్ సమర్పించిన చివరి మంత్రిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఆర్థిక సంస్కరణ చర్యల్లో భాగంగా మోదీ సర్కారు రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపే కొత్త సంప్రదాయానికి తెరతీసింది. ప్రత్యేక బడ్జెట్ లేకపోయినా రైల్వే శాఖ స్వయం ప్రతిపత్తికి ఎటువంటి విఘాతం కలగదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవరాయ్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాచరిక సంప్రదాయానికి ముగింపు పలుకుదామని ఆర్థిక మంత్రి జైట్లీని కోరారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైల్వేను ఆదుకునేందుకు ఈ చర్య దోహదపడగలదని రైల్వే ఉద్యోగుల ఫెడరేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ కలపాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తమను విశ్వాసంలోకి తీసుకుందని రైల్వే ఉద్యోగుల ఫెడరేషన్ ప్రకటించింది. ప్రత్యేక బడ్జెట్ ఉంటున్న కారణంగా ప్రభుత్వం ఏటా రైల్వేకు బడ్జెట్ సాయాన్ని అందిస్తుంది. దీనికి ప్రతిగా రైల్వే శాఖ ప్రభుత్వానికి ఏటా డివిడెండ్ చెల్లిస్తుంది. ఇప్పుడు సాధారణ బడ్జెట్లో భాగం కానుండటంతో రైల్వేకు ప్రత్యేకంగా ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే డివిడెండ్ చెల్లించాలా వద్దా అనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత రాజకీయాల్లో రైల్వే బడ్జెట్ది 92 సంవత్సరాల చరిత్ర. బ్రిటిషర్లు పరిపాలన నిర్వహిస్తున్న సమయంలో 1920-21 సంవత్సరంలో బ్రిటిష్ రైల్వే ఆర్థికవేత్త విలియం యాక్వర్త్ నేతృత్వంలోని 10 మంది సభ్యుల కమిటీ రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండాలని సిఫార్సు చేసింది. అప్పట్లో మొత్తం దేశ బడ్జెట్లో రైల్వేల వాటా 70%గా ఉండేది. ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీకి లీజును పొడిగించాలన్న అంశంపై ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ చేసిన అనేక సిఫార్సుల్లో కేవలం ప్రత్యేక రైల్వే బడ్జెట్ ఉండాలన్న అంశానికి మాత్రమే అప్పటి బ్రిటిషు పాలకులు ఆమోద ముద్ర వేశారు. ఆ సిఫార్సుల ఆధారంగా 1924 ఆర్థిక సంవత్సరం నుంచి రైల్వే బడ్జెట్ను వేరుగా ప్రవేశపెట్టే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు.
అప్పట్లో బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న దేశాల్లో రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం ప్రపంచంలో చైనా, పాకిస్తాన్ మినహా మరే దేశంలోనూ రైల్వేలకు ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. ఇది వాళ్ళ పొలిటికల్ కారిడార్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఫోర్త్ ఎస్టేట్ చూద్దాం. స్టే విత్ us.